ఆసన 108 minutes. సూర్య నమస్కారం కూడా 108 minutes. నిమిషానికి ఒకటి 108 minutes. 25,000 మంది, 25,000 మెంబర్స్. అది మొత్తం పిఎం గారు చేసేది 3,19,000 మందిని పెట్టుకున్నాం. 3,20,000 అవుతారు. 8 lakh లొకేషన్స్లో చేస్తారు. విశాఖపట్నంలో కూడా సో మెనీ లొకేషన్స్ ఉంటాయి. ఇది సింగిల్ లొకేషన్. కంటిన్యూగా ఏదైతే ఉంటుందో గిన్నెస్ రికార్డు కంటిన్యూటీ ఉండాలి. అట్లా డిఫరెంట్ లొకేషన్స్ దే వోంట్ క్యాలిక్యులేట్. కాబట్టి అక్కడ ఉండేది మాత్రం 3,19,000 మినిమం, బట్ 5 లక్షలు ప్లాన్ చేస్తున్నాం. 6:30 ఎగ్జాక్ట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 30 minutes పిఎం ఇంట్రడక్షన్. మేము ఎవరిని ఉంటే ఒకరిద్దరు మాట్లాడతాం. పిఎం వాళ్ళు వర్కౌట్ చేస్తారు. దెన్ పిఎం మాట్లాడతాడు, సెంట్రల్ మినిస్టర్, నేను, లేదంటే పిఎం ఎట్లా చేస్తారో వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకొని ఇంకా ఏమైనా టైం ఇస్తే మాట్లాడతాం. లేకపోతే 30 minutes, 15 minutes పిఎం మాట్లాడతారు. ఎగ్జాక్ట్గా 7కి స్టార్ట్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ టైం, దాంట్లో నో కాంప్రమైజ్. ఎవరున్నా 7 కరెక్ట్గా అయిపోయి 7 to 7:45, 45 minutes ఆర్ 50 minutes బిఫోర్ 8 కంప్లీట్ అయిపోతుంది. 6:30 to 8. సబ్జెక్ట్ వచ్చి, థీమ్ వచ్చి యోగా ఫర్ 1 earth 1 health. దట్ ఈస్ ది థీమ్. లేయాలి, వాళ్ళే లేయాలి, ఇంట్రెస్ట్ రావాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పూజలు అంటే రాత్రి అంతా పోతున్నారు కదా, కాబట్టి అది ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అందరినీ లేపమంటున్నాం, లేపుతారు. ఒకరోజు వాళ్ళు చేయాలి. ప్రాక్టీస్ చేసింది డెమాన్స్ట్రేట్ చేయాలి. అందుకే ఎక్కడో పెట్టలేదు, అక్కడే పెట్టాం. వాళ్ళకి నియరెస్ట్ స్పాట్ని పెట్టాం. స్కూల్, ఆ స్కూల్ ప్రిన్సిస్లో ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్, 5 నిమిషాలు, 1/2 hour. సో ఏ 5కి లేచినా 6కు 6:30 ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా అది ఇక్కడికి విశాఖపట్నం లొకేషన్కి మనం అందరం, ఎందుకంటే ఒక ఈవెంట్ చేసినప్పుడు, ఒక బిగ్గర్ ఈవెంట్ చేస్తే గ్లోబల్గా కూడా ప్రజెన్స్ వస్తుంది. దానికోసం ఇక్కడ అవన్నీ చేస్తున్నాం. ఇప్పుడే ఆలోచించాం, వీలైతే మేము ఒక పిఎంఓతో కూడా మాట్లాడుతున్నాం, ఏం చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ అవర్స్. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు స్వచ్ఛాంధ్రం ఉంది, స్వచ్ఛ భారత్ రిపోర్ట్ బేస్ చేసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పెట్టాం. దానికి ఎవ్రీ ఇయర్ ఈవెంట్స్ పెడతారు. నేషన్ మొత్తం ఎవరెవరు బాగా చేశారు వాళ్ళందరూ ఐడెంటిఫై చేస్తారు. సర్టిఫికేట్స్ అండ్ అవార్డ్స్ ఇస్తారు. కొంత ఫండ్స్ కూడా క్రియేట్ చేశారు. ఆ ఫండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదే మరి ఇప్పుడు చాలామంది ముందుకు వస్తారు కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేసి, దీన్ని గవర్నమెంట్ కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళందరూ ఇచ్చే డబ్బులు పెట్టుకొని, వీలైతే ఇక్కడ అమరావతిలో యోగా అండ్ నేచురోపతి డీమ్డ్ యూనివర్సిటీ పెడితే ఎట్టుంటుంది. ఇక్కడ 750 బెడ్స్ ఉన్నాయి సత్యనారాయణ రాజు. దానికి లింక్ చేసి హాస్పిటల్ ఇంకా కట్టక్కర్లేదు, ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి ఒక డీమ్డ్ యూనివర్సిటీ పెట్టి, అదే మరి ఇక్కడి నుంచి జిల్లాలో 2 years కోర్సెస్ సమారుగా కొన్ని సర్టిఫికెట్స్ అన్ని పెట్టడం, దానికి కూడా ఎవరైనా వస్తే పీపీపీ మోడల్లో వాళ్ళకి ఇవ్వడం. అదే సమయంలో అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో 9th class నుంచి సిలబస్లో కూడా పెట్టడం. అదే మరిగా వారానికి 1-2 క్లాసెస్ కూడా పెట్టడం యోగా మీద. సో ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు ఒలింపిక్స్ కూడా ఎందుకు పెట్టకూడదని యోగాని. ఇట్ ఈజ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో కాంపిటీషన్. ఇప్పుడు చెస్ పెట్టాం. చెస్ ఈజ్ ఎ కాంపిటీషన్, మెంటల్ గేమ్. ఇది ఫిజికల్ వెల్బీయింగ్. సో మెంటల్ వెల్బీయింగ్ కూడా. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి, ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా, వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు.
అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలనో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం, లేదంటే గంగ